శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలో వైసీపీ అక్రమంగా నిర్మించిన కార్యాలయాలను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. యువ నాయకుడు దారిపినేని ఉపేంద్ర. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి జిల్లాలోనూ అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో వైసీపీ కార్యాలయాలను నిర్మించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో కనీసం కలెక్టర్ భవనాలను కూడా పునాదులు వేయలేదు. ప్రభుత్వ ఖజానాలో కొన్ని వందల కోట్లు దొంగదారి మళ్లించి ఈ ప్యాలెస్లను నిర్మించారు అని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజావేదికను కూల్చినట్లుగా టీడీపీ ప్రభుత్వం కూడా కూల్చుకుంటూ పోతే రాష్ట్రంలో ఎక్కడా వైసీపీ కార్యాలయాలు భవనాలు ఉండవు అన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ఒక కమిటీ వేసి దీనికి కారకులైన వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమాలను అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆఫీసులుగా వినియోగించుకోవాలని దారిపినేని ఉపేంద్ర తెలియజేశారు. రాష్ట్రమంతటా ఉమ్మడి జిల్లాల్లోనే కాకుండా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కొన్ని ఎకరాల కొద్దీ వైఎస్ఆర్సీపీ కార్యాలయం కేటాయించి ప్రభుత్వ ఖజానాలో కొన్ని వందల కోట్లు దొంగదారి మళ్లించి ఈ రోజు వాళ్ళ కార్యాలయాల్లో ప్యాలెస్ కట్టడం జరిగింది. విడ్డూరం ఏంటంటే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయానికి కనీసం పునాదులు కూడా వేయలేనటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యాలయాలు మాత్రం ప్యాలెస్లు వందల కోట్లు పెట్టి కట్టడం ఆగా మేఘాల మీద కంప్లీట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ప్రజావేదిక కూల్చినాడో అదే విధంగా ఈ రోజు మేము కూల్చుకుంటా పోతే ఏ ఒక్క జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాలు ఉండవు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే దొంగగా దౌర్జన్యంగా అసైన్డ్ భూముల్లో కొన్ని వందల కొద్ది బిల్డింగ్లు ఏవైతే కట్టినారో ఇవన్నీ నేలమట్టమవుతాయని తెలియజేస్తున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్యాలెస్లకి ఏ విధంగా దొంగదారులు డబ్బు మళ్లించినారో వీటన్నిటికీ ఒక కమిటీ వేసి దీన్ని తేల్చి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళందరినీ జైల్లోకి వేసి ఈ ప్రభుత్వ పార్టీ కార్యాలయాన్ని కూల్చుకోకుండా కంప్లీట్ గా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఫ్యూచర్ లో రేపొద్దున వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా కూడా వాటి మీద ఎలాంటి హక్కులు ఉండకోకుండా చేసి కంప్లీట్ గా ప్రభుత్వం ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము.